మండు వేసవి మనుషుల ప్రాణాలనే హరిస్తున్నాయి. పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను మానవ మనుగడకే కాదు, జీవరాశులకు కూడాను ఈరోజు మనుగడ కోల్పోయే పరిస్థితి. రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్ మాత్రం పూర్తిగా పడింది అనడంలో ఎటువంటి అచ్చం లేదు. వారం రోజుల వ్యవధిలో 30 నుండి 50 లక్షల కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఇటు పౌల్ట్రీతో పాటు బాయిలర్ కోళ్ళు ఇవి కూడాను మృతి చెందుతుంటే వ్యాపారులందరూ కూడాను ఈరోజు ఈ పరిశ్రమ ఎటువైపు వెళ్తుంది, ఉపాధి కోల్పోతుందా, నష్టాలు ఊబిలో కొట్టుకుపోయినటువంటి ఈ పరిశ్రమను పరిరక్షించేందుకు ఈ వేసవి తాపం నుండి తమను ఎవరు కాపాడుతారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడాను మొరపెట్టుకున్నారు. ఆయన నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపై నివేదిక ఇవ్వాలి, ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తారని హామీ ఇచ్చారు. కాకపోతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ వేసవి ఉష్ణోగ్రతల తాపం ఈరోజు మనుషుల ప్రాణాలనే కాకుండా కోళ్ళు పరిశ్రమ మాత్రం పూర్తిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం మనొక పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నాం. చూస్తే కనుక వాటిని పరిరక్షించుకునేందుకు యజమానులు సిబ్బంది వెయ్యి ప్రయాసాలు పడుతున్నారు. ఏదైతే హీట్ వేవ్స్తో పాటు ఎండ తాపం సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదవుతుందంటే ఏ మేరకు వేసవి తాపం ఈరోజు మానవ మనుగడతో పాటు జీవరాశులపై పడుతుందన్నది మాత్రం స్పష్టమవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఇంత పెద్ద మొత్తంలో కోళ్ళు మృత్యువాత పడ్డం మాత్రం ఈరోజు పౌల్ట్రీ పరిశ్రమకు ఒక గడ్డు కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. వారు ఇన్సూరెన్స్ కడతామన్నా కూడాను కంపెనీలు ఎవరు ఇన్సూరెన్స్ కట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు చూస్తే కనుక వీటి తాలూకా గుడ్లు ఉత్పత్తి కూడాను సుమారు 40% తగ్గింది. అంటే పౌల్ట్రీ పరిశ్రమలో ఈరోజు ఎటువంటి ఎఫెక్ట్ ఈ సన్ స్ట్రోక్ తగిలింది అనడానికి మన తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ సన్ స్ట్రోక్ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ అంతా కుదేలయ్యే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. అవసరమైనటువంటి సరఫరాకి తగ్గట్టుగా గుడ్లు సరఫరా చేయాలి. మార్కెట్లో కూడాను ఇటువంటి విపత్కర పరిణామాల్లో గుడ్ల ధర కూడాను గణనీయంగా తగ్గిపోవడం, ఈ పరిణామాలన్నిటి నుండి ఈ పరిశ్రమ యజమానులను బయటపడేలా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిని వాళ్ళు ఆశ్రయించిన నేపథ్యంలో అసలు ఈ పరిశ్రమ ఇటువంటి తరుణంలో నిర్వహించేందుకు ఎటువంటి వేతలు పడాలనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పౌల్ట్రీ యజమాని చౌదరి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పరిశ్రమకి వేసవికాలం వచ్చిందంటే గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి గడ్డు కాలం బయటపడాలంటే ఈ ఇండస్ట్రీని నడుపుతున్న మీరు కావచ్చు, దీనిపై ఆధారపడుతున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? సరే, ఈ ఇండస్ట్రీ ముఖ్యంగా అంతా గ్రామీణ ఉపాధి పథకం కింద వస్తుంది. వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కింద ట్రీట్ చేశారు. అలా గణనీయంగా ఇది పరిశ్రమ హోదా కింద వచ్చింది. దీనివల్ల ఎంతోమందికి పల్లెటూరులో పనిచేసే వాళ్ళకి ఉపాధి చాలా ఎక్కువగా కల్పిస్తుంది. ఈ ఇండస్ట్రీ అన్నది ఒకదానితో రిలేషన్ కాదు. ఈ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో రిలేషన్ ఉంటుంది, ప్యాకింగ్ ఇండస్ట్రీతో రిలేషన్ ఉంటుంది, ఫుడ్ ఇండస్ట్రీతో రిలేషన్ ఉంటుంది. ముఖ్యంగా హ్యూమన్ కన్జంప్షన్కి పనికి రాని వస్తువులు అంటే పదార్థాలు, ముడి పదార్థాలు, మొక్కజొన్న, సోయాబీను, నూనె తీసిన తౌడు, ఇవన్నీ కూడా హ్యూమన్ కన్జంప్షన్కి ఉపయోగపడవు. వాటిలన్నిటిని ఉపయోగించి మేము వాటిని దాణా రూపంలో ఇస్తాము. ఇవ్వడం వల్ల మనిషికి ఒక్క విటమిన్ సి తప్ప అన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ ఓన్లీ ఎగ్లోనే దొరుకుతుంది. అది మేము ఉత్పత్తి చేస్తున్నాం. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. అంతలా ఈరోజు ఆ వ్యాపారం పట్ల మక్కువ చూపుతున్నారు. నష్టం లాభం బ్యారేజ్ కాకుండా మనిషి ఆరోగ్యానికి సంబంధించినట్టు ఒక ఫుడ్ కంటెంట్ అందిస్తున్నాం అన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్. అటువంటి తరుణంలో ఈ వేసవి తాపం ఈ పరిశ్రమ మీద ఎటువంటి ఇంపాక్ట్? దీని ఇంపాక్ట్ మేము కోలుకునే విధంగా 30 to 40% లాస్ అవుతామండి. ఎవ్రీ ఇయర్ ఇది వస్తూనే ఉంటుంది. బట్ ఈ ఇంపాక్ట్ని గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి కానీ మాకు ఎటువంటి సబ్స్టిట్యూట్ రాదు. అయినా మేము బేర్ చేసుకుంటూ మేము రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది సైక్లింగ్ బిజినెస్. ఇది ఇవాళ చచ్చిపోయిన కోళ్ళని మళ్ళీ మేము రీప్లేస్ చేయాలంటే సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరంలోపు ఆ చచ్చిపోయిన కోళ్ళకి అన్నిటికి మేము ఖాళీగా షెడ్లు పెట్టుకుంటాం, ల్యాబ్ని ఖాళీగా మెయింటైన్ చేయాలి. ఇదంతా కూడా రన్నింగ్ లాస్ కింద మాకు ట్రీట్ అవుతాము. ఈ ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఇప్పటివరకు మాకు ఎటువంటి ఈ లాసెస్కి సంబంధించి ఎటువంటి కాంపెన్సేషన్ అయితే జరగలేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో జరగలేదు. ఒక్కసారి హుదూద్ సైక్లోన్ ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో నివసిస్తున్న కోళ్ల ఫారం రైతులకి చాలా బాగా చేసి పెట్టారు. మళ్ళీ ఈ వేసవితాపంలో కూడా అదే విధంగా ఆయన కొంచెం మా మీద చల్లని కబురు చెప్తారని మేము ఆశిస్తున్నాము. అప్పుడు హుదూద్ సైక్లోన్లో ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా విపరీతమైన లాస్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసి ఇమ్మీడియట్గా ఆయన చేసి పెట్టారు.
ఈ రోజు కూడా అలా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. అంటే ప్రతి ఏడాది కూడా ఇటువంటి సమస్యని ఎదుర్కొనేందుకు మీరు సంసిద్ధంగా ఉంటారు. మేము ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు మిమ్మల్ని ఈరోజు ఓన్ చేసుకోలేరు? ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక బర్డ్కి వచ్చి ₹7 నుంచి ₹8 ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ఛార్జ్ చేసిన సన్ స్ట్రోక్ని మేము కన్సిడర్ చేయమని ఒక పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే బర్డ్ ఫ్లూ వచ్చినా మేము చేయము అని చెప్తున్నారు. దానివల్ల ఏ రైతు దీన్ని కట్టడానికి ఇష్టపడడం లేదు. ఒక కోడికి ₹7 నుంచి ₹8 వాళ్ళకే పే చేస్తే మాకేమీ ఇందులో వచ్చేది ఏం లేదు. ఈ ఇన్సూరెన్స్ని తగ్గించి గవర్నమెంట్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం పర్ బర్డ్ ₹2 పెట్టి కాంపన్సేట్ చేస్తే కనుక ఇది ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ వస్తుందని చెప్పి మేము ముందుగానే ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ షెడ్ల మీద గడ్డి కానీ ఇవన్నీ వేసి మెయింటైన్ చేస్తాం, ప్రికాషన్స్ అని తీసుకున్నా సరే ఎండతో పాటు హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ వచ్చి కోళ్ళు తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటాయి. దాన్ని నేచురల్ కలామిటీ కింద డిక్లేర్ చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా కాంపన్సేట్ చేపిస్తే మేము అందరికీ ఉపయోగపడుతుంది. ఆ కాంపన్సేషన్ వల్ల ఈ చనిపోయిన కోళ్ళు మేము రీప్లేస్ చేసుకుని మళ్ళీ కాంపన్సేట్ చేసుకుని మళ్ళీ ప్రొడక్షన్ తేవడానికి మళ్ళీ మాకు 1 year సైక్లింగ్ దెబ్బతినకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంత వ్యయ ప్రయాసాలు పడిన ఈ పౌల్ట్రీపై ఉన్న మక్కువ ఈరోజు పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుపుతున్నారు. పరిశ్రమకి ప్రభుత్వం తరపు నుండి ఇన్సెంటివ్ జాబితాలో ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఎందుకు లేదంటే? మరి గవర్నమెంట్ ఇది మాకేమైందంటే ఇటు పూర్తిగా అగ్రికల్చర్ కింద ఉంచలేదు, అలాగని పూర్తిగా ఇండస్ట్రియల్ కింద ఉంచలేదు. దానివల్ల మాకు ఇది ఏ ఇండస్ట్రీకి చెందిందో ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయలేదు. ఓన్లీ యూపీ గవర్నమెంట్ ఒక్కటే మటుకు నాకు తెలిసి వ్యవసాయ హోదా ఇచ్చింది. దానివల్ల ఆ వ్యవసాయ హోదాకు సంబంధించిన ఇంటెన్సివ్స్ వాళ్ళకి అందుతున్నాయి. ఇక్కడ మన ఆంధ్రాలో కానీ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడా కూడా దీన్ని ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేయలేదు, వ్యవసాయ కింద డిక్లేర్ చేయలేదు. ఏదో దానికి డిక్లేర్ గుడ్డు తినాలి అన్నటువంటి దీంట్లో నేషనల్ స్థాయిలో ఎన్సిసి అది కూడాను అండా కావు సుస్థి బడావ్ అన్నట్టు ఒక నినాదం ఉంది. అంతలా ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రొడక్ట్ తయారు చేసినట్టు వర్తకుల పట్ల ఈరోజు ప్రభుత్వాల నిర్లక్ష్యం శాపంగా మారిందంటే ఇప్పుడు ఎన్ఈసిసి అన్నది మేము పౌల్ట్రీ రైతులందరం కలిపి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న రైతులందరం కలిపి మేము ఏర్పాటు చేసుకున్న సంస్థ అది. దానికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు. మేము మా సొంత మార్కెట్ చేసుకోవడం కోసం మా అడ్వర్టైజ్మెంట్కి మేమే కోడికి ₹2 మేమే ఇచ్చి మేమే ఎవ్రీ ఇయర్ కాంపన్సేట్ చేసుకుని ఆ ఖర్చుని మేము ఖర్చు పెట్టుకుంటాం. దానివల్ల మేము ఉత్పత్తి చేసే గుడ్లని అడల్టరేషన్ వీలు లేని ప్రోడక్ట్ ఇది ఒకటే దేశంలో. ఇంకే ప్రోడక్ట్ అడల్టరేషన్కి వీలు లేని ప్రోడక్ట్ ఇది ఒకటే. అంటే కల్తీకి తావలేనటువంటి పరిస్థితి దీని ఒకటే ఉంటుంది. తల్లిపాలు తర్వాత ఆరోగ్యకరమైన పోషకాహారం ఏదైనా ఉందంటే ఇది ఒకటే కోడిగుడ్డు మాత్రమే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ ఇండస్ట్రీని కాపాడవలసిందిగా గవర్నమెంట్ అని కోరుకుంటున్నాము. ఈ కాంపన్సేషన్స్ అన్నది ఎవ్రీ ఇయర్ కాకుండా ఏదో ఒక సిస్టమేటిక్గా పెట్టి ఇంత ఇంటెన్సివ్స్ కింద క్రియేట్ చేస్తే ఇండస్ట్రీ ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అది కొనసాగాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ మేము చాలా రిక్వెస్ట్ పెట్టుతున్నాము. అవన్నీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని లేదా మూలధనం వ్యయంలో కొంత తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము. అవన్నీ చేస్తారని ఆశిస్తున్నాం సార్. చూస్తే కనుక నిన్న మీకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని మీ ప్రతినిధులు కలిశారు. ఆయన ఎలా స్పందించారు? ప్రస్తుతం ఏ మేరకు కోళ్ళు మృత్యువాత పడే ఏ మేరకు నష్టం ఉంటుందని? 30 నుంచి 40 లక్షల కోళ్ళ దాకా మృత్యువాత పడ్డాయండి. ముఖ్యంగా తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో ఎక్కువ పోయినాయి. రిమైనింగ్ జిల్లాలో నార్త్ ఆంధ్ర జోన్లో కూడా 5 to 7% మోర్టాలిటీ ఎక్కువగా వచ్చింది. దీన్ని మన గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పందించి అధికారులకి దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఏమి వచ్చిందన్నది ఇంకా విషయం మాకు తెలియలేదు. అది రేపేళ్ళుండో ఏమి చేస్తారు గవర్నమెంట్ నుంచి అన్నది విషయం వస్తుందని ఆనందంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాం. ఈ దిశానిర్దేశ చేసిన దాంట్లో చనిపోయిన దానికి అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వండి, సీఎం దృష్టిలో పెడతాను, వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న మాటల్లో పౌల్ట్రీని పరిశ్రమను నడిపిస్తున్న యజమానికి ఒక తీపి కబురు వినబడుతుంది అన్న ఆశాభావం ఉందండి. మేము దాని గురించి ఎదురు చూస్తున్నాము. మేము ఆశాజీవులో మేము పౌల్ట్రీలో బతికిన వాళ్ళందరం కూడా కంపల్సరిగా దాన్ని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కంపల్సరిగా కాంపెన్సేషన్స్ ఏదో వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ. పౌల్ట్రీ పరిశ్రమకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి తమను గట్టెక్కించాలంటే ఇప్పటికే గ్రామీణ వాతావరణం అదేవిధంగా ఉపాధి కల్పనకు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకునేటటువంటి పరిశ్రమ ఏదైనా ఉందంటే అది పౌల్ట్రీ పరిశ్రమ అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నేచురల్ ఫుడ్ గుడ్డు ఉత్పత్తి కోసం పౌల్ట్రీ యజమానులు
అన్నిత్యం మెలకువలు పాటిస్తూ నష్టాలను సైతం భరిస్తూ ఈ పరిశ్రమలు నిర్వహిస్తారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో పౌల్ట్రీ పరిశ్రమ ఉందంటే ఆ పరిశ్రమల్ని పెట్టినటువంటి యజమానుల చిత్తశుద్ధి ఈరోజు ప్రజలను ఆకట్టుకుంటున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గత వారం రోజుల్లో 30 నుండి 50 లక్షల కోళ్ళు మృత్యువాత పడ్డాయి. వాటికి జరిగినటువంటి నష్టాన్ని తమకు పూడ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడాను కోడికి 6 నుండి 7 రూపాయల వరకు చెల్లించమని చెప్తారు. కాకపోతే బర్డ్ ఫ్లూ కానీ విపత్తు వచ్చినప్పుడు మాత్రం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమని చెప్పేసి చెప్పడం, ఆ దిశగా ఎవరు కూడాను ఇన్సూరెన్స్ కట్టేందుకు సుముఖత చూపడం లేదు. మరోవైపు హుదూద్ వంటి విపత్తులో పౌల్ట్రీ పరిశ్రమకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి గట్టెక్కినటువంటి అప్పటి సీఎం, ఈ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ప్రతి ఏడాది కూడా వేసవి కాలంలో పౌల్ట్రీ పరిశ్రమలకు జరుగుతున్న నష్టంపై వారిని ఆదుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది సబ్సిడీ విషయంలో కూడాను జాబితాలో లేనటువంటి పౌల్ట్రీ పరిశ్రమ ఈరోజు పరిరక్షించబడాలి అంటే ప్రభుత్వాలు మాత్రం దీనిపై ఒక అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనిషి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినడంలో గుడ్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎన్ఐసిసి కూడా ఇప్పటికే నిర్ధారించింది. పౌల్ట్రీ యజమానులు తమ ప్రకటనల నిమిత్తం ఈరోజు ఆ సంస్థను స్థాపించి ప్రకటనలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి తగ్గింది. పౌల్ట్రీల్లో కోళ్ళు కూడాను మృత్యువాత పడుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం 45 డిగ్రీల సెల్సియస్ నమోదున్న నేపథ్యంలో ఆ డిజిట్ కనుక దాటినట్టయితే పౌల్ట్రీ పరిశ్రమకు పూర్తిగా కుదరలేదు. మరో చూస్తే కనుక ఒక కోడి గుడ్డు పెట్టిన కోడి కనుక మృతి చెందినట్టయితే దాని ప్లేస్లో మళ్ళీ అక్కడ కోడి రావాలంటే ఏడాది టైం పడుతుందని వారే చెప్తున్నారు. అంటే ఫలసాయం వచ్చినటువంటి కోడి ఇలా వేసవి తాపంగా మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి లేక కోళ్ళ సంఖ్య తగ్గడం, ఈ పరిణామాలన్నీ కూడా పౌల్ట్రీ పరిశ్రమపై వేసవి తాపం పూర్తిగా ఇంపాక్ట్ చూపుతుంది. కాబట్టి ప్రభుత్వమే వీరి పట్ల ఒక నివేదిక రూపొందించాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ విధానంలో పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించినటువంటి యజమానుల్ని అదేవిధంగా సంబంధిత అధికారులతో కూడాను సమీక్ష నిర్వహించారు. జరిగినటువంటి ఈ నష్టాన్ని అంచనా వేయాలి, వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయంపై నివేదిక ఇవ్వాలి. ఈ నివేదిక సీఎంకి సమర్పించి ఏదైతే హుదూద్ వంటి విపత్తులో వారికి నష్టపరిహారం ఎలా అయితే చెల్లించారో అటువంటి ఒక కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. కాబట్టి తమకు ఎంతో కొంత ప్రభుత్వం నుండి చేదోడు నిలుస్తారన్నటువంటి ఆశతో పౌల్ట్రీ యజమానులందరూ కూడాను ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పనకు వేదికగా ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమకు మాత్రం గడ్డు కాలంలో ఉన్నటువంటి పరిణామం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పౌల్ట్రీల్లో కోళ్ళు అంటే ముచ్చువాత పడడం, వాటి ప్లేస్లో రీప్లేస్ చేసేందుకు కూడా ఏడాది పడుతుందని వారి ఆవేదన. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఔదార్యంగా ముందుకు రావాలి. ఈ పరిశ్రమను పరిరక్షించి ఉపాధి పోకుండా, అదేవిధంగా మనిషి ఆహారానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్ చెల్లించడం కానీ ఇటువంటి ఏదో ఒక నివేదిక రూపంలో వారికి సహాయంగా నిలిస్తే తప్ప పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం భవిష్యత్తులో గడ్డు అంటే అంప సైన్యం మీద ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశక్తులు. మన ప్రభుత్వాలు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, పౌల్ట్రీ పరిశ్రమను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ చర్యలు ఈ పరిశ్రమకు ఏ మేరకు దోహదపడతాయి అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.